ఉంటే 22% సేల్స్ పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు అధ్యక్ష మీకు పేపర్ రూపంగానే పంపిస్తాం అధ్యక్ష అంతే కాకుండా షోరూములు కూడా పెంచాం అధ్యక్ష సొసైటీల ద్వారా తీసుకుంటున్నాం చేనేతలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంటే 14-19లో అధ్యక్ష మేము ఏమైతే చేనేతల కార్మికులకు అండగా ఉన్నామో మళ్ళీ గత 5 సంవత్సరాల్లో నా నేతన్నలు అని చెప్పారు అధ్యక్ష మరి ఆ నేతన్నలకు ఏం చేశారో విషయం కూడా మీకు తెలియజేస్తాం అధ్యక్ష మరి సోదరులు అడిగారు అధ్యక్ష ఏం చెప్పారంటే సభ్యులు అడిగారు అధ్యక్ష సహకార చేనేత మేము ఏం చేస్తామో చెప్తున్నాం అధ్యక్ష సహకార చేనేత కార్మికులు పొదుపు నిధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం అదే అంటే 25కు 26కు అధ్యక్ష నేషనల్ ఎన్ఐఎఫ్సి నుంచి 5 కోట్ల రూపాయలు ఇచ్చాం యూనిటీ మాల్కు 66 కోట్లు అదే విధంగా ఎన్సిడిసి పథకం కింద 38 కోట్లు ముడి పదార్థాల కొనుగోలు సబ్సిడీ మరి ఉచిత విద్యుత్ కోసం మా సోదరులు అడిగారు అధ్యక్ష 250 కోట్ల రూపాయలతో మేము ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మొత్తం అదే కాకుండా సభ్యులు గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి మా సోదరులు అడిగారు అధ్యక్ష మేము నేతన్న నేస్తాం అని చెప్పి ఒక్క నేతన్న నేస్తాం ఒకటే ఇచ్చారు అధ్యక్ష మేము అది ఒక్క మరి నేతన్నలకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది వైసీపీ అంటే వాళ్ళు ఒక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే అధ్యక్ష నేతన్న నేస్తం కింద 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొదటి సంవత్సరం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ల రూపంగా 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష రెండు కలిపితే 441 కోట్లు అవుతుంది అధ్యక్ష మేము ఈ గత 8 నెలల్లో అంటే 10 నెలల్లో 445 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంగానే ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా నేతన్న నేసిన వస్త్రాలను ప్రతి నెల ఒక నెల ఎగ్జిబిషన్ పెడుతూ వాళ్ళకు అండగా నిలబడ్డామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హ్యాండ్లూమ్స్ డే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి చేనేతలు వెంటిలేటర్ మీద ఉన్న చేనేతలకు జనరల్ వార్డుకి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి భారత్ టెక్స్ మన జరిగిన ఢిల్లీలో భారత్ టెక్స్ కార్యక్రమానికి వెళ్ళాం అధ్యక్ష మంచి ప్లాట్ఫామ్ అధ్యక్ష మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 8 పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష 2500 కోట్లతో 15,000 మందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి చూపించాలి చేనేతలకు 365 రోజులు పనులు కల్పించాలనే ఉద్దేశంతో మరికొన్ని చోట్ల టెక్స్టైల్స్ పార్కులు కూడా ఆ రోజు ప్రారంభించారు అధ్యక్ష మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎమ్మిగనూరు పార్క్ అలాగే ఆగిపోయింది రాయదుర్గం పార్క్ అలాగే ఆగిపోయింది గుంటూరులో ఉన్న పార్కు అలాగే ఆగిపోయింది మరి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి ఇంత చేస్తూ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వీవర్ శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు అందరికీ స్ఫూర్తిగా 365 రోజులు మంగళగిరిలో ఏదైతే వీవర్ శాల పెట్టారో మరి మేము కూడా మళ్ళీ వీవర్ శాలలు పెడుతున్నాం అంతేకాకుండా టాటా బిర్లా ఆదిత్య వారితో కూడా అనుసంధానం చేసుకొని మరికొంతమందికి ఉపాధి చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి గత 5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక నేతన్న నేసం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం